ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. తాజాగా తన సోదరుడు అల్లు శిరీష్ నైనికా రెడ్డిల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో తన తమ్ముడు శిరీష్ పెళ్లి కానుగ్గా అల్లు అర్జున్ ఒక ఖరీదైన లగ్జరీ కార్ని తన తమ్ముడికి బహుమతిగా ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య ఉన్న గాఢమైన అనుబంధానికి ఈ కానుక ఓ నిదర్శనం అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. కానీ ఈ కార్ని అల్లు శిరీష్ పెళ్లి కానుగ్గా అల్లు అర్జున్ అందించలేదని, అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి పెళ్లి రోజు బహుమతిగా తన భార్య స్నేహారెడ్డికి బహుమతిగా అందించాడని తాజా సమాచారం. ఇందుకు సంబంధించి శుక్రవారం రోజు వారి పెళ్లి రోజు సందర్భంగా తన భార్య స్నేహారెడ్డికి ఈ కారుని బహుమతిగా అందించినట్లు తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామూలుగా బర్త్డే, మ్యారేజ్ డే వంటి ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వడం బన్నీకి అలవాటు. ఈ ఏడాది మ్యారేజ్ డే ఆయనకు మరి కాస్త స్పెషల్. దీంతో ఖరీదైన బహుమతిని తన భార్యామణికి అందించాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ స్నేహారెడ్డి వివాహ బంధానికి మార్చి 6తో 15 సంవత్సరాలు. అల్లు అర్జున్ 2011లో స్నేహారెడ్డిని మార్చి 6న వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన భార్య స్నేహారెడ్డికి విషెస్ చెబుతూ పోస్ట్ చేశాడు. అలాగే ఇదే రోజున తన సోదరుడు శిరీష్ కూడా నైనికాతో వివాహ బంధంలోకి అడుగు పెట్టడం విశేషం. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి రోజున అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి విషెస్ చెప్పడంతో పాటు బెంజ్ AMG మోడల్ కార్ని బహుమతిగా అందించాడు. ప్రస్తుతం ఈ మోడల్ కారు ధర మార్కెట్లో 4 నుండి 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరియర్లో బిజీ పీరియడ్ను ఎదుర్కొంటున్నారు. అతని ఫ్యాన్స్ కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అర్జున్ ఇప్పటికే 2 భారీ ప్రాజెక్ట్స్లో మునిగిపోయారు. మొదటి ప్రాజెక్ట్ అట్లీ సినిమా దర్శకుడు అట్లీ చేతిలో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది మరియు భారీ పాన్ అనూహ్యాలను ఆకర్షిస్తోంది. ప్రతి సన్నివేశానికి ప్రత్యేక దృష్టి సారించి ఈ సినిమా అర్జున్ కెరియర్లో మరో మైల్ రాయిగా మారనుంది. రెండవ ప్రాజెక్ట్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభమవుతోంది. ఇది కూడా పెద్ద హిట్ కావడానికి అగ్రిమెంట్ అయ్యింది మరియు ఫ్యాన్స్ ఇప్పటికే ఎంట్రోషిపేషన్ గా కొత్త ఆర్డర్లోని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్ అర్జున్ సినిమాల్లో 2026లో మరోసారి హాట్ హవీగా ఉన్నారని చెబుతున్నాయి. అల్లు అర్జున్ వ్యక్తిత్వంలో కుటుంబానుసంధానం ఎప్పుడు ప్రధాన స్థానంలో ఉంటుంది. చిన్నతనం నుండి కుటుంబ సభ్యుల పట్ల చూపిన ప్రేమ, గౌరవం అతని ప్రతి చర్యలో ప్రతిబింబిస్తోంది. ఆయన తన సోదరుడి వివాహం వంటి వ్యక్తిగత సందర్భాల్లోనూ కుటుంబ విలువలను ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సందర్భాల్లో ఆయన కేవలం పాల్గొనడం కాదు, ఒక స్ఫూర్తిదాయక ప్రేరణగా మారుతాడు. అతని జీవితం అభిమానులకు కుటుంబ బంధాలను ఏ విధంగా విలువిస్తారో ఒక ప్రత్యక్ష ఉదాహరణ. భార్య పట్ల అల్లు అర్జున్ చూపే ప్రేమ మరియు గౌరవం కూడా అతని కుటుంబానుసంధానానికి ఒక పెద్ద ఉదాహరణ. అతను చిన్న చిన్న ఆశ్చర్యకరమైన గిఫ్ట్స్ లేదా జ్ఞాపకాలను కూడా ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఈ చిన్న చిన్న బిందువులు కేవలం పర్సనల్ ప్రేమ చూపించడం మాత్రమే కాదు, కుటుంబం, స్నేహితులు, జీవిత భాగస్వామి మధ్య బలమైన బంధాలను పెంపొందించడానికి మార్గదర్శకంగా ఉంటాయి. అభిమానులు ఆయన వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే కుటుంబానికి, జీవిత భాగస్వామికి ఇచ్చే ప్రాధాన్యం ఎంత అని స్పష్టంగా చూడగలరు. కుటుంబానుసంధానం కేవలం వ్యక్తిగత జీవితం వరకు పరిమితం కాదు, అది అభిమానులకు కూడా ఒక ప్రేరణగా మారుతుంది. అల్లు అర్జున్ ప్రవర్తన, ప్రేమ, సపోర్ట్ మరియు జాగ్రత్తల ద్వారా అభిమానులు వారి జీవితాల్లో కుటుంబ విలువలను గౌరవించడంలో స్ఫూర్తి పొందుతారు. ఈ బలమైన బంధాలు కుటుంబానికి ఇచ్చే అంకిత భావం అభిమానులకు కేవలం ఆదర్శమే కాకుండా నిజమైన మానవ సంబంధాల పరంపరను గుర్తు చేస్తాయి. అల్లు అర్జున్ హృదయానికి అందమైన ముసుగు వలె తన కథలోకి ఎంటర్ అయినప్పుడు అందరి దృష్టిలు అతడు ప్రేమించిన మనోహర యువతిపై ఉండటమే సహజం. ఆ రోజు సాయంత్రం వనగాంధీ వేదికలో అల్లు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రపంచ ప్రతినిధులు సమగమంగా ఉన్నారు. అల్లు శిరీష్ కూడా అర్కుండి చేరి తన అన్నకు భావోద్వేగాలు తెలియజేస్తూ ఈ ప్రత్యేక సందర్భం మరింత ఉన్నతమైనదిగా మార్చేశారు. వధువర్ల పరిచయం సమయంలో అల్లు అర్జున్ తన ప్రేమికురాలను పలకరించిన శిరీష్ ఆమెను ప్రశంసిస్తూ
నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను అంటూ అందరినీ ఆకట్టుకున్నారు. ఆ సమయంలో వనగాంధీ వేదికలో హృదయపూర్వక అభినందనలు, నాట్యాలు, సంగీతం ప్రారంభమయ్యాయి. అందరి కన్నుల్లో వెలుగులు పారుతూ ప్రేమకు ఒక మధురమైన జ్ఞాపకం ఏర్పడింది. పెళ్లి మంత్రాల కార్యక్రమం ప్రారంభమైనప్పుడు కుటుంబ పెద్దలు, మిత్రులు అన్నీ శ్రద్ధగా అర్చన చేస్తున్న సందర్భం చూసి అందరికీ హృదయానికి ఆనందం కలిగింది. పూలమాలలు మార్పిడి చేయబడ్డప్పుడు అర్జున్ అతని భార్య యొక్క చేతిని బాగా పట్టుకొని శిరీష్ ఆనందంతో తాళిస్తున్నాడు. ఆ క్షణంలో ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వులు, ఆశీర్వాదాలు వెలువెత్తాయి. పెళ్లి విందు సమయం చేరగా సంగీతం, నృత్యం, పాటలు శోభించిన వేడుకగా మారిపోయాయి. అర్జున్, శిరీష్ ఇద్దరు తమ ప్రేమను, కుటుంబ ప్రేమను అందరితో పంచుకునేందుకు ఈ రోజును ఎంచుకున్నారు. ఆ రోజున మనసులో నిలిచిపోయే మర్చిపోలేని అనుభూతులు తమ కథగా ప్రతి హృదయానికి నిలిచిపోయాయి. ఈ అనురాగ కథ అందరికీ సంతోషం, ఆశ, ఆనంద భావాలను ప్రసారం చేసింది. అల్లు అర్జున్ కేవలం సినిమాలే కాదు, సామాజిక సేవల్లోనూ చురుగ్గా ఉన్నారు. ఆయన పేద విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సహాయం అందిస్తూ సమాజానికి ఒక సానుకూల ఉదాహరణగా నిలుస్తున్నారు. పిల్లల విద్య, ఆరోగ్యం మరియు ఆహార సమకూర్పు వంటి రంగాల్లో ఆయన విరాళాలు, సహాయం సామాజిక సంక్షేమాన్ని పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అల్లు అర్జున్ పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు, పుస్తకాలు, వర్సిటీ ఫీజులు వంటి సహాయాన్ని అందించడం ద్వారా విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆయన చేసిన ఈ సహాయం యువతలో స్ఫూర్తిని పుంజి భవిష్యత్తులో సమాజానికి సేవ చేయడానికి ప్రేరణగా మారుతోంది. ఆరోగ్య, వైద్య సహాయం, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సాయం వంటి విభాగాల్లో కూడా అల్లు అర్జున్ కృషి చేస్తున్నారు. పేద, నిరుపేదల కుటుంబాలకి అవసరమైన మెడికల్ సదుపాయాలు, ఎమర్జెన్సీ సహాయాన్ని అందించడం ద్వారా సమాజానికి ఒక గొప్ప సేవ అందిస్తున్నారు. పావలా శ్యామ్ల ఒక తెలుగుదేశం మూవీ పరిశ్రమలో ప్రసిద్ధి వేటరన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆమె అనేక వందల తెలుగు సినిమాల్లో చిన్న పెద్ద పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని ఎదుర్కొంది. సీనియర్ దశలో ఉన్న ఆమె కెరియర్ చాలా విస్తృతంగా ఉంది మరియు సహజమైన నటనతో గుర్తింపుని పొందింది. అయితే ఇటీవలే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాల వల్ల ఆమె పరిస్థితి విషమంగా ఉందని వివిధ మీడియా రిపోర్టర్లు చెబుతున్నాయి. ఇటీవలే సోషల్ మీడియా, వార్తా వేదికల్లో, వినోద పరిశ్రమల్లో పెద్ద హృదయంతో పరిచయం అయ్యే అల్లు అర్జున్ పావలా శ్యామ్ల ద్వారా ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆరోగ్య సమస్యలపై స్పందించారు. ఆయన ఆమెకు మరియు ఆమె కుమార్తెలకు ప్రతి నెల 10,000 ఆర్థిక సాయం అందేలా నియమితంగా ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి తాత్కాలిక సహాయం కాకుండా ఒక శాశ్వత భరోసా సంస్థను ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తుండటంతో సినీ పరిశ్రమతో పాటు సామాన్య ప్రేక్షకులచే అల్లు అర్జున్ యొక్క ఈ మానవపూర్వక చర్య మంచి అభితమే వచ్చింది. ఇది పావలా శ్యామ్ల వంటి వృద్ధ, ఆరోగ్య సమస్యలతో కష్టపడుతున్న కళాకారుల పట్ల ఇతరులు కూడా సహాయం చేయడానికి ప్రేరేపించేలా మారిందని కథనాలు చెబుతున్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.